నీ కాళ్ళు నీ అరికాళ్ళు కనబడతా ఉంటే పొట్ట లేదు అని అర్థము. పాపం చాలా శ్రమ పడతా ఉంటారు. టైలర్ దగ్గరికి పోయి సార్ కొంచెం పొట్ట కనపడకుండా కొంచెం జాగ్రత్తగా కుట్టు అని ఇంకో అర్థమేటర్ ఎక్కువ ఇచ్చి అట్లా పోతే పొట్ట పోతుందా? సో మన వాళ్ళు ఎవరో చెప్తా ఉన్నారు, ఒలింపిక్స్కి పోతే ఆ లైన్ ఉంటుంది, 100 మీటర్ల లైన్ ఏదో ఉంటుంది కదా, అది దాటితే గెలిచిపోయినట్లు. మనలో పొట్ట 1.5 అడుగు ముందరకు ఉంటుంది కదా, సో పొట్ట ముందర మీద గెలిచేసినట్లు అన్నమాట. పరిగెత్తగలరా లేదా అని మళ్ళీ వేరే సంగతి అనుకోండి. సో ఈ రైస్ తిని రైస్ ఎవరికైతే ఈజీగా జమీందారులు ఎవరన్నా ఉండేవాళ్ళు చెరువు కింద నీళ్లు ఉంటే వాళ్ళు పండించుకొని పొద్దున్నే తిని మళ్ళీ ఆకలిస్తే మళ్ళీ తింటానే ఉంటాం, వాళ్ళకి ఏం పని లేదు కదా. మాకు రాయలసీమలో అయితే తినేసి మేము పొద్దున్నే జొన్న సంగటి తినేసి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం మాకు ఆకలి ఉండదు. బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అది. ఏ జంతువైనా అట్టే చేస్తుంది. ఒకసారి తినేస్తే పరిగెత్తి పట్టుకొని జింకని ఒకసారి తినేస్తే ఆ పులి కూర్చొని ఉంటుంది మళ్ళీ 2 రోజులు 3 రోజులు అయినా, మళ్ళీ ఆకలిస్తేనే పోతుంది. మళ్ళీ టైం చూసుకొని మధ్యాహ్నం 1 గంట అయిందా, ఆకలి కాలేదు, ఎనివే టైంకి తినేలే కదా అని తొక్కేది మనం ఒక్కరే అన్నమాట, ఆకలి లేకపోయినా. సో ఈ సమస్య ఎక్సెస్ కార్బోహైడ్రేట్ తినే దానివల్ల వచ్చింది అనే విషయం తెలుసుకోండి. మీరు మాంసమైన వారానికి ఒకసారి తింటారేమో కానీ రోజు రైసు. దాంట్లో కూడా పైన పాలిష్ అంతా వేసి గేదెలకు పెడతాము. గేదెలేమో స్ట్రాంగ్ ఉన్నాయి, ఒక తన్ను దంతే కింద పడతాము, మనకి పిక్కల నొప్పి, కాళ్ళు నొప్పి అన్ని నొప్పిలు వచ్చేసినాయి. సో మనం తినే ఫుడ్లో సరిగా మినరల్స్ లేవు, సరిగా విటమిన్స్ లేవు, బి కాంప్లెక్స్ లేదు, ఫైబర్ లేదు, తొందరగా అరిగిపోతూ ఉంది, బాగలేము అనే విషయం మీరు తెలుసుకొని ఆ రైస్ అనేది దంపుడు బియ్యము ఎప్పుడన్నా ఇంట్లో పెట్టుకొని ఎవరన్నా సడన్గా వస్తే తప్ప మళ్ళీ వాడకుండా ఈ సిరిధాన్యాలకు వచ్చి మీరు మీ పిల్లలకి దోశ చేస్తారో, ఇడ్లీ చేస్తారో, మీరు పులిహోర చేస్తారో, 100 రకాలు చేయొచ్చు. మంచి కట్టిగానిగ నూనెల్ని, రిఫైండ్ ఆయిల్ని పక్కన పెట్టేసి మీరు సొంతంగా వేరుశెనగ గింజల్ని పుచ్చులు లేకుండా చేసుకొని వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, కుసుమలు ఎన్నింటారు చాలామంది, తెల్ల కుసుమలు అంటాం. మామూలుగా ముళ్ళు ఉంటాయి, రాయలసీమలో పండిస్తారు, కర్ణాటకలో పండుతాయి. దాని ఆయిల్ కూడా అద్భుతమైన ఆయిల్, అది కర్దీ ఆయిల్ అంటారు. సఫోలా అనే బ్రాండ్ మీద వస్తుంది. సో మేము జనరల్గా బ్రాండ్స్ లేకుండా మీరు సొంతంగా చేసుకునేదో లేదో, నెల్లూరులో కూడా చెక్కగానిగల కట్టగానిగలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఆ వేరుశెనగ గింజల్ని ఆ పుచ్చులనేది వేసి మీరే వేరుశెనగ గింజల్ని ఆడించుకోండి. కాస్ట్ ఎంతైనా పర్వాలేదు, మీరు హెల్త్ ముందర మీరు డబ్బులు చూడొద్దు. బయట కొంటే మీకు 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ ఉంటుంది, మీరే ఆడించుకుంటే 100 రూపాయలు తక్కువ ఉంటుంది. మీరు సిరిధాన్యాలు కూడా రేటు ఇప్పుడు సడన్గా డిమాండ్ కొంచెం పెరిగింది నిజమే, కానీ మీరు నెలంతా తినేది 2000 రూపాయలవే. మీరు ఒకసారి హాస్పిటల్కి పోతే 50,000 అవుతుంది, పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్కి పోతే. సో మీరు ఎంత కష్టపడినా 10 కిలోల కంటే అంటే 200 యావరేజ్ చేసుకున్నా 2000 రూపాయలు. నెలంతా మీరు తినేది 2000 రూపాయలు సిరిధాన్యాలే. రైస్ అయితే ఇది 10 కిలోలు అంటే 20 కిలోలు ఈజీగా తింటాం రైస్. సో 20 కిలోలు ఇంటూ 60 రూపాయలు వేసుకుంటే 1200-1500 అవుతుంది రైస్ కూడా. ఇంకో 500 రూపాయలు ఎక్కువయ్యేది ఇప్పుడు ఉండే రేట్లో కూడా, ఫ్యూచర్లో తగ్గుతాయి అనుకుందాం. కానీ పాలిష్ లేకుండా అక్కడక్కడ కొంచెం ఒడ్లు అంటే పైన పొట్టు తీయకుండా ఉండేవి కూడా ఉన్నీలే, ఏం కాదు, అవన్నీ నమిలి తినచ్చు. అవన్నీ తింటా ఉండే పావురము నెల్లూరు నుంచి తిరుపతి పోయి వస్తుంది ఎగురుకుంటా. మనం చాలా జాగ్రత్తగా తింటా ఉండే ఈ ఫుడ్ తినేవాళ్ళము ఆటోలు కూడా ఎక్కలేము. ఆటోలు కూడా అక్కడ కొద్దు మా ఇంటి దగ్గరికి రావాలంటాం. ఆ పిల్లాడిని వాడు కొంచెం నడిస్తేనే ఉంటాడు, వాడు కూడా బ్రాయిలర్ కోళ్ళలాగానే తయారైంటాడు, ఇట్లా నడుస్తాడు. వాడిని వేసి తోస్తే ఆటోలోకి పోతాడు, పీక్తే బయట వస్తాడు. మమ్మీ ఆటో ఇస్ గాన్ అంటాడు, అంటే ఆటో పోతే వీడు నడవలేడు, అట్లే ఉంటాడు అనమాట ఆడే ఎంతసేపు అయినా. పిల్లలు ఆ చలాకీగా చిన్నప్పుడు ఎట్లుంటారమ్మా అంత పాలు తాగుతారు, తల్లి పాలు. కేరింతలు కొడతాడు, చేతులు కాళ్ళు ఎట్లా ఆడిస్తూ ఉంటారు. ఎంత ఇప్పుడు ఆడించేది కూడా ఏమి లేదు. ఫిజియోథెరపీ అంటే మీరు చేస్తే ఫిజియోథెరపీ అవుతుంది. ఎవడో వచ్చి నీ కాలు నుంచి చేయి నువ్వు ఆడిచ్చేది ఏంది? ఎప్పుడో 80 ఏళ్ళ తర్వాత ఎవడో చేస్తాడు కానీ ఎక్సర్సైజులు అన్నీ. అందరూ ఫిజియోథెరపీ అంటే ఎవడో పిలుచుకొచ్చి వాడు చేస్తూ ఉంటాడు. చెమట పట్టకూడదు, చాలా భయపడిపోతారు. చెమట ఏసీని ఇట్లా కొడతా ఉండాలి అన్న. కారులో నుంచి ఇమీడియట్గా ఏసీలోకి వెళ్ళిపోవాలి. చాలా మంది చూసినా చాలా భయపడిపోతారు చెమట పట్టినా. అరే చెమట పడితే బాగా మంచిగా నీ ఆ సెబేషియస్ గ్లాండ్స్ అన్ని, స్కిన్ అంతా ఓపెన్ అవుతా ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఏమైతుంది చెమట పడితే? భయపడిపోతారు ఎందుకు? ఎంత ఎంత శ్రమ పడుతూ ఉంటారంటే ఈ అందం కోసము ఈ మ్యానిక్యూర్లు పెడిక్యూర్లు చేసుకొని ఆ కెమికల్స్ అన్నీ పూసుకొని స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి స్టెరాయిడ్స్ ఇంజక్షన్లన్నీ వేసుకొని కెమికల్స్ అన్నీ పూసుకొని చాలా బాధల్లోకి మీ అంతకు మీరే కొని తెచ్చుకుంటూ ఉంటారు. సో పిల్లలకి కూడా 6 నెలల వరకు తల్లిపాలు బాగుండాలంటే మంచిగా సజ్జలు హయ్యెస్ట్ ఐరన్ ఉంటుంది, రాగుల్లో హయ్యెస్ట్ కాల్షియం ఉంటుంది. మీరు సజ్జల గింజి పొద్దున
సాయంత్రం రాగి గంజి రాగి జావ ఇప్పుడు తాగినారు, ప్రతిరోజు తాగండి. ఒక గ్లాస్ అది అంటే ఫుడ్తో పాటు సిరిధాన్యాలతో పాటు ఇది కూడా తినండి, తాగండి. మిల్క్ లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు సజ్జలు ఎక్కువ తాగితే పాలు బాగా వస్తాయి. అసలు పెళ్ళికి ముందరనే ఆరోగ్యంగా ఉండి మీ అన్నం కానీ మీ స్పెర్మ్ కానీ అన్నీ ఆరోగ్యంగా ఉండే విధానంగా రెడీ అయ్యి మళ్ళీ పెళ్లి చేసుకోవాలా. ఎంతసేపు మనం బయట ఫోటో పిక్స్ పెట్టేసి అందంగా ఉండాలి లేదా అని చేసుకుంటాను. మీ ఆరోగ్యం ఉందా లేదా, మీ హిమోగ్లోబిన్ ఎంత ఉంది ఎవరు టెస్ట్ చేయడం లే. హెచ్పి టెస్ట్ చేయించుకొని పెళ్లి చేసుకోండి. హెచ్పి 14 ఉంటే చేసుకుంటారా లేకపోతే లేదా అని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏం బాగోతాం అని. 150 మందికి లెస్ దెన్ 10 ఉండదు హిమోగ్లోబిన్. హెచ్పి 14 ఉంటే మీకు రోగాలు లేకుండా ఉంటాయి. నేను నా హెచ్పి 15.5 ఉంది, 15.5. నేను నాన్ వెజ్ నిలిపేసి 30 years అయింది. నేను ట్యాబ్లెట్ వేసి 9 ఏళ్ళు అయింది. అంతకుముందు అసిడిటీకి అన్ని మందులు ఎండోస్కోపీని చేయించుకుని అప్పుడేం పోలా. రాగి సంగటి పెరుగు తింటా ఉంటే నాకు అసిడిటీ తగ్గినట్టు అనిపిస్తూ ఉండేది. అది అబ్జర్వ్ చేసిన నాకు 30 ఏళ్ళు పట్టింది. 81 నుంచి అసిడిక్ పేషెంట్ 2009 వరకు, ఎన్నేళ్ళలో. అట్లా రాగి సంగటిలో ఉండే రాగులతో నీకు అసిడిటీ కంట్రోల్ అవుతా ఉంది అని తెలుసుకొని రాగి సంగటికి వచ్చి ఇప్పుడు సిరిధాన్యాలకు పోతా ఉంటే హ్యాపీగా ఒక పూట తినేస్తే ఇట్లా ఎనర్జెటిక్గా ఉంది. రాత్రంతా జర్నీ చేసిన. అంతకుముందు రాత్రంతా బెంగళూరు నుంచి డ్రైవింగ్ చేసుకుని వచ్చిన నేను రాత్రి. ఇన్ని సమస్యల్ని ఎదుర్కోవాలంటే ఫిజికల్గా మెంటల్గా మీరు స్ట్రాంగ్గా మీరు మీ పిల్లలు ఉంటేనే లైఫ్లో ఫ్యూచర్లో అంతా ఫేస్ చేస్తారు. లేకపోతే నెక్స్ట్ ఇంకో 10 ఏళ్లలో పెద్ద మార్పులు జరగబోతాయి. అంటే ఈ టెంపరేచరు గ్లోబల్ వార్మింగ్తో హిమాలయాల్లో ఉండే ఐస్ అంతా కరిగిపోతూ ఉంది. 1 డిగ్రీ టెంపరేచర్ ఎక్కువ పడితే 6 నుంచి 10% ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో ఎండలు పెరిగే కొద్దికి మీకు ప్రొడక్షన్ తగ్గిపోయి ఫుడ్ క్రైసిస్ వచ్చి ఫ్యూచర్లో ఫుడ్ అందని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు పండేది ఓన్లీ కూరలు, సాములు, ఆరికలే. మీరు ఇప్పుడు కూరలు తినలేము, మాకు వేడి పుడతా ఉంది, బాగాలేదు కదా అంటే ఏమి తినకుండా అయిపోతారు. సో ఇప్పటి నుంచి మొదలుపెట్టి మీరు వీటి రెసిపీ బుక్కులు కూడా ఇక్కడ పెడతాము, నెల్లూరు కూడా దొరుకుతాయి షాపుల్లో అంతా. అంటే ఎట్లా చేసుకోవాలో వీటితో రకరకాల వంటలు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకొని వీటిని రాత్రి కూడా నానబెట్టి పొద్దున్నే నానబెట్టి మధ్యాహ్నం నానబెట్టి సాయంత్రం. యాక్చువల్గా 2 పూట్లు ఫుల్గా తింటే సరిపోతుంది, మధ్యాహ్నం లంచే అవసరం లేదు. ఇంత యాక్టివ్గా ఉండి నేను రోజు 6 కిలోమీటర్ రన్నింగ్ చేస్తా, వాకింగ్ అది రన్నింగ్. సో నాకు కూడా 2 పూట్లు సరిపోతూ ఉంది. మనం ఆ 3 పూట్ల 4 పూట్ల తినే దాని నుంచి బయటపడాలంటే పొద్దున్నే ఫుల్గా తినాలి. 1 ఇడ్లీ 2 ఇడ్లీలు కాదు, నా 6 ఇడ్లీ మినిమం. నేనైతే 15 ఇడ్లీలు తింటా. ప్రొద్దుటూరుకు పోయింటే నేను కాదరవల్లి గారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో 2 ఇడ్లీ 4 ఇడ్లీ తెస్తాడు. నాయన అటు తినేవాళ్ళం కాదు, మొత్తం తీసుకురా అని చెప్పి మొత్తం ఖాళీ చేసినాం. కొబ్బరి చెట్టు సూపర్ సాంబార్ రవ్వతో ఇడ్లీ, అది నాకు ఇంకా గుర్తుంది, అంత టేస్టీగా ఉండింది. సో ఆ టేస్టీగా చేద్దామనే ఉద్దేశం మహిళలకో చేసే వాళ్ళకి ఇంట్లో ఉంటే ఈ ఫుడ్ కూడా బాగా టేస్టీగా చేయొచ్చు. ఒక ఆమె ఎవరో ఆరికల పిండితో జంతికలు మురుకులాగా చేసుకొని వచ్చింది, వేరుశనగ నూనెలో కాల్చుకొని, చాలా టేస్టీగా ఉన్నాయి. దాంట్లో జీలకర్ర ఏందో వేసినారు. అది మనసు పెట్టి చేస్తే వస్తుంది. ఇప్పుడు సమస్య ఏమైతే ఉందంటే మహిళలు వచ్చింటారు అనుకో, వాళ్ళ హస్బెండ్స్ వచ్చిండ్రు, హస్బెండ్స్ మహిళలు వచ్చిండ్రు, వీడు భలే ఇన్స్పైర్ అయిపోయి 10 కిలోల సామాన్లు 10 కిలోల కొర్రలు తీసుకుని ఇంట్లో వేస్తాడు. ఆమె అంటా ఉంటుంది, ఇవే చేయలేక వస్తాడు వీడు ఇది ఎత్తుకొచ్చినాడా అని చెప్పి దాన్ని బాగా నీళ్ళు వేసి గంజి కాసి దాన్ని కుక్కలు కూడా మట్టుకుండా చేసి ఆడ పారేస్తుంది. ఆ వీడు తినలేడు, అదంటే పడింటాయి. ఒక 2 నెలలు 3 నెలలు అయినాక అవి పూసి పట్టింటే బయట మారేసి అవి క్లోజ్ అనమాట. మిల్లెట్స్ కథ క్లోజ్ ఇంట్లో అనమాట, ఇంకెప్పుడు తేకుండా. అందుకనే మీరు ఎట్టైనా చేసి భార్యాభర్తలు ఇద్దరు రాండి మీటింగులకి, ఇద్దరు మొదలు పెట్టండి. అరే ఒక వారానికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలని కదా అనుకుంటా ఉంటారు. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, ఏట్లో కొట్టుకొని పోతూ ఉంటారు అనుకోండి. ఒక చీమో ఏదైనా కొట్టుకొని పోతా, దానికి ఒక పుల్ల దొరికింది అనుకో, టక్కని పట్టుకుంటుంది, ఎక్కుతుంది. అట్లా ఈ మిల్లెట్స్ అనేవి అట్లా దొరికినాయి మీకు లక్కీలీ, లేకపోతే ఎవరు చెప్తారు మీకు ఇవన్నీ? సో అవి తిని సడన్గా ఇమీడియట్గా 1 వీక్లోనే అరే బాగుందే అంటే ఏదో మార్పు ఉంది, యాక్టివ్గా ఉంది, నిద్ర బాగుపడతా ఉంది అనుకొని చెప్పిన చాలామంది ఉన్నారు. అంటే సమస్య ఏమంటే మంచి పెట్రోల్ వేస్తే బండి బాగుపోతుంది. మంచి పెట్రోల్ ఏది అని చెప్పేవాళ్ళు లేడు ఇన్ని రోజులు మీకు. ఇప్పుడు కాదరవల్లి గారో ఇంగోరో సుభాష్ పాలేకరో ఆర్గానిక్ ఫార్మింగ్ అని భాస్కర్ సావేన్ నారాయణ రెడ్డో చాలామంది చెప్తా ఉంటారు బయటకు వచ్చి. ఇప్పుడు వినకపోతే ఎట్లా మీరు? ఫేర్ అండ్ లవ్లీ పూసుకో నువ్వు ఏ రోస్టెస్ అయిపోతావు అని చెప్తే వింటా ఉంటారు. ఫేర్ అండ్ లవ్లీ 100 కోట్లు కొంటా ఉంటారు. ఇంకొక ఆమె ఎవరో నా షాంపూ వేస్తే ఆ జుట్టు కట్టి లారీ లాగితే లారీ వచ్చేస్తుందంట, అంటే ఆ షాంపూ వాడుతూ ఉంటారు. జుట్టు కడితే చెప్ప కూడా వస్తుంది కానీ లారీ ఎందుకు వస్తుంది బయట? పెప్సీ తాగితే ఉల్లాసంగా ఉత్సాహంగా అంటే పెప్సీ తాగుతూ ఉంటారు. మేము మీ ఆరోగ్యం ఉంటారా, కొర్రల సామాన్లు తినంటారా, మన
రాయలసీమలో వర్షాధారితంగా ఆ 2 వానలు పడితే 200 నుంచి 300 లీటర్ల నీళ్ళకి 1 కేజీ పండుతుంది. రైస్కి అయితే 8,000 లీటర్లు కావాలా, చెరుకు అయితే 18,000 లీటర్లు కావాలా చక్కెర తయారు చేయాలంటే. సో ఈ కొర్రలు పండిస్తే రాయలసీమ నుండి రైతులు డబ్బులు పోతాయి. దాన్ని రుచిగా పండుకొని రకరకాలుగా ప్రయోగాలు మీరే చేయండి, పెద్ద పని ఏముంది. మాకైతే ఇప్పుడు రుచి కూడా ఏమీ లేదు, కూరతో రుచి వస్తుంది, అన్నం చేసి తినేస్తాము. అన్నం తింటే కొంచెం ఎక్కువ తింటాం, మాలాంటి వాళ్ళకి కొంచెం మాట్లాడతాము, తిరుగుతాము, పరిగెత్తాము, నడుస్తాం కాబట్టి నేను ఎక్కువ తినాలా అని వెయిట్ కూడా నేను నార్మల్ కంటే తక్కువ ఉన్నాను కాబట్టి కొంచెం ఎక్కువ తింటాను.